హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చెక్కలు ఎక్కువగా మనం ఇంట్లో పిల్లల కోసం చెక్కల్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఇలా నేను చూపించబోయే ప్రాసెస్తో పిండిని కలిపి చేశారంటే చాలా క్రిస్పీగా కమ్మగా వస్తాయండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయండి. పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినొచ్చు, అంత క్రిస్పీగా వస్తాయి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిని కూడా టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అంతేకాకుండా రెసిపీస్ అనేవి మీకు నచ్చేలా ఉంటాయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకుని అలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలు తీసుకోండి, వాటిని డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోండి. ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకోండి. అలాగే ఒక అరకప్పు సగ్గు బియ్యం తీసుకోండి. ఇవి మూడు కూడా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పు, సగ్గు బియ్యం అండి. ఇవి మూడు కూడా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఆ పౌడర్ అంతా కూడా అలా బియ్యం పిండిలో వేసేసుకోండి. ఆ పౌడర్ అంతా కూడా ఒకసారి ఇలా బియ్యం పిండిలో చేత్తోనే కలుపుకోండి, పిండిలో కలిసే వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు వాటర్ తీసుకోండి. అలా కళాయిలో వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా 1 కప్పు వేసుకోండి. ఇలా అన్నీ కూడా వేసుకోండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం ఫ్లేమ్ని పెంచుకోండి. వాటర్ని బాగా కాగించుకోండి. ఎక్కువగా మరగాల్సిన పని లేదండి, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాగటం స్టార్ట్ అయిన తర్వాత వాటర్ని కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా, చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొలిచి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి, అలాగే పుట్నాల పప్పు, వేరుశనగ పలుకుల పొడి, అలాగే సగ్గు బియ్యం పౌడర్ ఇవన్నీ కూడా ఇలా వాటర్లో వేసేసుకుని గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని ఇలా చేత్తోనే పిండిని చపాతీ ముద్దలాగా చక్కగా చేసుకోండి. వాటర్ అనేవి ఇంకెక్కువగా పోయొద్దండి. మనం కొలుచుకున్న వాటర్ మాత్రమే కరెక్ట్గా సరిపోతాయి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ అండి. అలాగే మనం పౌడర్ని యూజ్ చేసాం కదా, పుట్నాలు, పల్లీలు, అలాగే సగ్గుబియ్యం పౌడర్ని, అది 1 అరకప్పు ఉంటుంది. అందుకే 1.5 కప్పు చెప్పాను. ఇలా పిండంతా కూడా రెడీ అయిన తర్వాత ఒకే సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా ఒకే సైజులో ఇలా చేసుకున్నామంటే చెక్కలన్నీ కూడా ఈవెన్గా మనం చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి. ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ మందంగా ఉన్నవి ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఇలా చేత్తో ఆయిల్ని అప్లై చేసి పేపర్కి ఆయిల్ అప్లై చేయండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి తీసుకుని నేను చూపించే విధంగా చెక్కల్లా ఒత్తుకోండి. వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇవి బ్రేక్ అవ్వండి. ఎంత పల్చగా ఒత్తినా సరే చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి పేపర్ నుండి. ఎందుకంటే మనం వేడి నీళ్లలో పిండిని కలిపాం కదా, పిండి అనేది చాలా గుల్లగుల్లగా వస్తుందండి. క్రిస్పీగా వస్తాయి చెక్కలు కూడా. మనం వీలైనంత పల్చగా ఒత్తుకున్నామంటే డీప్ ఫ్రై చేసినప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా చెక్కల్లాగా చేసుకుని ముందుగానే ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ చూపిస్తున్నాను కదా, ఒకే సైజులో వచ్చాయండి. మీరు కూడా అలా పిండి ముద్దని ఒకే సైజులో తీసుకున్నట్లయితే ఇలా ఒకే సైజులో వస్తాయి. ఫ్రెండ్స్, మీరు చేతితో చేసుకునే టైం లేదు అనుకుంటే పూరీ ప్రెసర్ ఉంటుంది కదా, దానినైనా యూజ్ చేసుకుని ఇలా చేసుకోండి. ఇవన్నీ రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు. ఇలా కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే.
ఫ్రెండ్స్ ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అంతకు ముందు చాలా సార్లు చెక్కల్ని చేసే ఉంటారు, కానీ నేను చూపించే విధంగా పిండిని ఇలా ఈ ప్రాసెస్ తో కలిపి ఇలా చెక్కలు చేసి పెట్టండి. ఫ్యామిలీలో అందరికీ నచ్చుతాయండి. పిల్లలు పెద్దవారు అందరూ కూడా చక్కగా ఈజీగా తినొచ్చు. చాలా క్రిస్పీగా చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి. చాలా గుల్లగుల్లగా వస్తుందండి. పిండి అనేది మనం వేడి నీళ్ళని యూజ్ చేసాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా సగ్గుబియ్యం పౌడర్ని వేసాం, పల్లీలు పప్పులు పౌడర్ని వేసాం కదా, టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుందండి. నువ్వులు కూడా వేసాం కదా. నేను చూపించిన వాటిలో ఏది స్కిప్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకుని ఇలా చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. మనం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఏమైనా పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసేయచ్చండి. పిల్లలకి పెట్టొచ్చు. ఎక్కువగా మనం బయట నుండి తెచ్చి పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టామంటే వారికి చక్కగా హెల్తీగా ఉంటుందండి. ఇలా మనం చేసుకు పెట్టుకున్న చెక్కలన్నీ కూడా ఆయిల్ కి పట్టినన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయాయండి బియ్యపిండి చెక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా నేను చూపించే ప్రాసెస్ లో పిండి కలిపి చేసి చూడండి. 1 కప్పు బియ్యపిండితో చేసుకోండి, మీకు బాగా నచ్చుతాయండి. తర్వాత పిండిని ఎక్కువగా క్వాంటిటీ తీసుకుని చేసుకోవాలనుకుంటారు, అంత కమ్మగా అనిపిస్తాయి. ఇలా క్రిస్పీగా వస్తాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ స్నాక్స్ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.